సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన బయట ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు కోర్టుకు వేలాయే జగనన్న మరి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి సిబిఐ కోర్టు అడుగుతా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక అంటే మరి రేపు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో కోర్టుకు రాబోతున్నారు. సో దీంట్లో మరి ఏంటి ఈ స్ట్రాటజీ అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారంట. చాలామంది కూడా మాట్లాడుకునే విషయం ఏంటంటే అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటపడుతున్నవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇప్పుడు కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటనేది, ఆ తర్వాత అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్కరి ఎంక్వైరీలో కూడా ఆ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపించడాలు, ఆ తర్వాత నెయ్యిలో జరిగినటువంటి అక్రమాలు కల్తీలు, తర్వాత ఇటు ల్యాండు శాండు మైను ప్రతి దాంట్లో కుంభకోణాలు అన్నీ కూడా ఎటువైపు వేలు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇదంతా నాకెందుకు, ఇక్కడ సిట్టు తర్వాత సిబిఐ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలేలా లేరు. సో ఈ రాష్ట్రంలో ఉంటే ఇట్లాంటి పరిస్థితే ఉంటుంది, ప్రతిదీ ఏదైనా కానీ నాపైపే వస్తుంది అని అనుకుంటున్నారేమో. అందుకే ఇప్పుడు పిలవగానే సిబిఐకి సంబంధించినటువంటి కోర్టులో కూడా ఇటు నాంపల్లి కోర్టుకు కూడా రేపు అటెండ్ కాబోతున్నారు. సో ఇంతకాలం మనకు తెలిసిందే, నేను అధికారంలో ఉన్నాను, నేను కోర్టుకు వస్తే చాలా ప్రజాధనం ఖర్చు అవుతుంది, ఆ తర్వాత సమయం వృధా అవుతుంది, ఇవన్నీ కూడా చెప్పినటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారు, ప్రస్తుత పులివెందుల స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇటు కోర్టుకు హాజరు కాబోతున్నారు. గతంలో చాలా చెప్పారు, నేను అటెండ్ అవుతే ఏమవుతుంది ఏంటి ఇదంతా కూడా. సో ఇప్పుడు మీరు సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు, అది కూడా ఎమ్మెల్యేగా ఒక పేపర్కి మాత్రమే పరిమితం లాగానే కనిపిస్తూ ఉంది. సో ఎక్కడా కూడా మీరు ప్రజా సమస్యల గురించో లేదంటే అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. ఈ నేపథ్యంలో మరి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని ఏదైనా అనుకున్నారేమో, ఎవరైనా చెప్పారేమో. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే 6 సంవత్సరాలు అవుతోంది. ఈ సిబిఐ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి 2020 జనవరి 10న ఆయన కోర్టుకు అటెండ్ అయినటువంటి విషయం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? సో మొన్నటికి మొన్న కూడా చూసాం, లండన్ వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి నంబర్ తప్పుగా ఉంది అని ఇటు సిబిఐ కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇక్కడికి రావాల్సిందే, కోర్టులో అటెండ్ అవ్వాల్సిందే, ఇక్కడ హాజరు కావాల్సిందే, కనబడాల్సిందే అంటూ కూడా సిబిఐ కూడా కోర్టుకు పిటిషన్ పెట్టడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రేపు రావాలని చెప్పి పిలవడం. సో ఏం జరగబోతోంది? ఇక్కడ నుంచి కూడా చాలా స్పీడ్గా ఆ కేసు ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం ఇది. రేపు సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. చాలా సుదీర్ఘకాలంగా బెయిల్ పైన ఉన్నటువంటి ఆయన మనం ఇందాక అనుకున్నట్టుగా 2020లో మాత్రం ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చూపించుకునే ప్రయత్నం, ఇక్కడికి వచ్చి అటెండ్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే అంటూ కూడా కోర్టు చాలా సీరియస్గా చెప్తోంది. అట్లా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక షెడ్యూల్, ఆయన ప్లాన్, ఏ విధంగా వెళ్తాను, ఎప్పుడు వస్తాను, నిజంగా కూడా ఇప్పుడు ఇంకా కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, ప్రతిపక్ష నేత అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారో తెలియంది. అంటే ఆ షెడ్యూల్ రిలీజ్ చేసి నేను ఏం చెప్పారు, అది రేపు ఉదయం 9 గంటలకు ఇటు తాడేపల్లి నుంచి ఇటు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు జగనన్న. రేపు ఉదయం బయలుదేరి 9:40 అక్కడి నుంచి బయలుదేరి ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ తర్వాత 10 గంటలకు టేకాఫ్ అవుతుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. మన ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వస్తారు ఆయన, ఇటు బయలుదేరుతారు. ఆ తర్వాత 10:45 ఇటు బేగంపేట ఎయిర్పోర్టుకు జగన్మోహన్ రెడ్డి చేరుకొని ఆ తర్వాత 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టుకు స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత 11:30 సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అప్పుడు ఎంతసేపు ఉంటారు? 11:30 నుంచి 12:30 గంట సేపు సమయం ఇచ్చారు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గంట సేపు సమయం ఇచ్చారు. అంటే ఈ 11:30 నుంచి 12:30 వరకు నేను అక్కడ ఉంటా, నన్ను విచారణ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ సమయం పడితే, ఒకవేళ ఇక్కడనే ఉండండి అంటే, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉంటే, ఇంకా ఏదైనా ఉంటే, మరి ఇవన్నీ ఈ షెడ్యూల్ ఏంటి అని కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తర్వాత 12:30 అక్కడి నుంచి బయలుదేరి 12:50 మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్తారు. మళ్ళీ పాత జ్ఞాపకాలు పాతవి ఇవన్నీ కూడా నెమరేసుకొని అక్కడ కొద్దిసేపు ఉండి లోటస్ పాండ్లో ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ
12 గంటల 50 నిమిషాలకు ఇటు లోటస్ పాండ్కి వచ్చిన తర్వాత 1 గంట 35 నిమిషాలకు మళ్ళీ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు. తర్వాత 1 గంట 55 నిమిషాలకు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి 2 గంటల 10 నిమిషాలకు ఇటు అక్కడి నుంచి బేగంపేటలో టేకాఫ్ అయ్యి ఆ తర్వాత 3 గంటల 10 నిమిషాలకు ఏదైతే అక్కడ బెంగళూరులోని ఎయిర్పోర్ట్కి దిగుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి 3:20కి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత 3:40కి తన పెద్ద ప్యాలెస్ యలహంక ప్యాలెస్కు చేరుకొని మరి అక్కడ నిన్న జరిగిన విషయాలన్నీ కూడా చాలామంది అడ్వకేట్స్ని పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని మరి మాట్లాడి మరి నెక్స్ట్ మనం పిలిస్తే వెళ్ళాలా లేదంటే మళ్ళీ ఏం చెప్పాలి ఏంటి ఇవన్నీ కూడా మంత్రాలు జరిపి మరి ఏం చేస్తారో తెలియదు. మరి రేపటి షెడ్యూల్ అయితే ఇది ఇచ్చారు. మరి కోర్టులో ఎక్కువ సమయం పడితే లేదా ఈరోజు ఇక్కడనే ఉండండి రేపు పోండి రేపు మళ్ళీ రండి అని పిలిస్తే సో ఈ విధంగా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్లాన్ చేసుకున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి రేపైతే జగనన్న రాబోతున్నారు కోర్టులో అటెండ్ అవ్వడానికి. ఆ తర్వాత మరి ఏం చేస్తారు ఏంటి స్ట్రాటజీ వెనుక మేము ఇందాక అనుకున్నట్టుగా రాష్ట్రంలో ఉన్న కేసుల కంటే ఆ సిబిఐ ఈడీ కేసే బెటర్. సో ఈ నేపథ్యంలో మనం అటువైపే వెళ్తే మంచిది, ఈ రాష్ట్రం దాటి ముందుకెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ముందుకు కదిలారా మరి చూడాలి. సో ఈ అంశానికి సంబంధించి